దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు మనకిచ్చిన సమయాన్ని కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యము ద్వారా మనకి అనేక విషయాలు బైబిల్ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాయి. మనము చాలా జాగ్రత్తగా ఆలోచించట్లేదు కనుక పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇక్కడ ఈరోజు ఒక మాటను మీకు నేను తెలియపరుస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల భారమును మోసిన క్రీస్తు ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుషుల భారము మోసిన క్రీస్తు. మన భారమంతా మోసిన వాడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. దైవ కుమారుడు ఈ లోకానికి పంపించబడ్డాడు. దైవ కుమారుడు మన కొరకు వచ్చాడు. ప్రతి మనుషుల భారము ఆయన మోసాడు క్రీస్తు. అందుకని మత్తయి సువార్త 11, 28, 29, 30 మనం చూస్తే కనుక, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. ప్రయాసముతో ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళామో, ప్రయాసము కలిగి ఎప్పుడైతే ఆయన మందిరంలో వెళ్ళిన ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రయాసము ఏది అర్థం కాదు. ప్రతి మనుషుడు అనగా మన ప్రతి ఒక్కరికి పాపం ఉంది, శ్రమ, బాధ, ఇబ్బంది అన్నీ కలిగి ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చిండే కనుక మన ప్రతి పాపమును మోయడానికి వచ్చాడు. మనుషుల భారముని, కష్టముని మోయడానికి లోకానికి వచ్చాడు. అందుకే మనుషుల భారము మోసిన క్రీస్తు అని రోజు మన వాక్యం చెప్పగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనము కూడా మన భారమంతా ఆయనే మోస్తాడు. మనకి సమాధానం ఇచ్చేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, మనల్ని సంతోషపెట్టేవాడు ఆయనే, బాధ పెట్టేవాడు ఆయనే. ఇక్కడ మాట గమనించాలి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళామో, నీ ప్రయాసముతో ఎప్పుడు వెళ్ళావో ఆ ప్రయాస అర్థం కాదు. నువ్వు ప్రయాసపడకుండా వెళ్తే అది వ్యర్థమే. ఈరోజు గమనించాలి. నీ భారమంతా నా మీద మోపము, మీకు విశ్రాంతి కలుగును. అది ఏమనంటే, నీ భారము మోయడానికి నేను వచ్చిన లోకానికి అండి. ఆయన యేసు ప్రభు గారు అనేక అద్భుతాలు చేసిన మాటలు ఎన్నో చక్కగా రాయబడి ఉన్నాయి. మరి తండ్రి దైవ కుమారుడు లోకాన్ని ఎందుకు పంపించాడు అని రోజు మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం అనుదినం ఎప్పుడైతే దాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటామో, అందులో ఉన్న ప్రతి మాట మనకు అర్థమవుతుంది. ప్రయాసముతో మనము వెళ్ళాలి. ప్రయాసపడకుండా ఏది నీకు ప్రతిఫలం రాదు. నువ్వు పని చేయాలంటే కష్టపడి ప్రయాసంతో వెళ్తే నువ్వు కష్టపడతావు తప్ప, ఇది నాకెంతగిలే, నాకు అవసరం లేదు అని అనుకుంటే కనుక నీ జీవితము వ్యర్థమే. ఆ పనికి ప్రతిఫలం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి ఆయన వాక్యంలో మనం నిరంతరము నిలుస్తుండి ఆయన కృప ద్వారా మనం ఏంటి బలపరచబడాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే కనుక, క్రీస్తులో మనం జీవించబట్టే కనుక మొదట మనం ప్రయాసం అనేది తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే ఆయన మన కొరకు ఏం చేస్తే తెలుసండి, అద్భుతము రీతిగా నడిపించాడు. మనల్ని ప్రతి బాధను, ప్రతి శ్రమను, మన ప్రతి భారము ఆయన మోస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గొప్పగా చెప్పగలం. మన కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే మనం ఏం చేస్తామండి, తీర్చినట్టు వారము ఎవరి మన తోడుగా ఉంటారు. కానీ నీకు నేనున్నాను. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఏదో ఒక రోజున నేనంటే నీకు ప్రయాసము ఉంటుందని ఆలోచన. ఎప్పుడైతే నీ మనసులో ప్రభు సన్నిధికి వెళ్ళాలని,
ఆయన కొరకు ఎప్పుడైతే వాళ్ళు చేసావో అప్పుడు నీ పక్షాన ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు నీతో ఉంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మరి ఆ పరీక్షలో పాస్ అవ్వాలి కదండి. మరి పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు వారు పరీక్ష పెట్టి రాయమన్నప్పుడు వారు రాస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు, పాస్ అవుతేనే. అవునా కదా? చిన్న పిల్లలు వంటి వారికి స్కూల్కి పంపించి అది పాసో కాదో అని మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు నిన్ను యేసు ప్రభు గారు ఒక మాట అంటున్నాడు, నీలో విశ్వాసం ఉందా లేదా అని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో మనము పాస్ అవుతున్నామా లేదా? ప్రియ దేవుని బిడ్డలు ఫెయిల్ అయిపోతే ఇంకా మన పాప జీవితాన్ని మార్చుకోలేదన్నమాట. ఆయన కొరకు మనం ప్రయాసపడట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రయాసపడదు తప్ప ఆయన కొరకు మనము ప్రయాసపడట్లేదు. పడాలి, ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది మనకి. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో దానికి ప్రతిఫలము దేవుడు మనకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి, దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి ఆయన వాక్యం ప్రకారంగా నువ్వు జీవించి నడుచుకునే వ్యక్తిగా ఉన్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అంటున్నాను కదండి, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా, నద్దకు నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను స్వాత్వికులను దేన మనసు కలవాలను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధకు నేర్చుకుని వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడో. ఆ మాటల విధానం బట్టి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో చక్కగాను మనకి తెలియపరుస్తూ ఆయన అంటున్నాడు, ప్రతి ఒక్కరు కూడా నేను స్వాత్వికుడు దేన మనసుగలవాను కాబట్టి మీరు నా యొద్దకు నేర్చుకోండి, అప్పుడు నేనేంటో మీకు అర్థమైతే కనుక మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనే దేవుని వాక్యం చదువుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమి నేర్చుకోవాలంటే కనుక ఆత్మిక వరాలు నేర్చుకోవాలి, ఆయన ఎమ్మనించడము నేర్చుకోవాలి, ఆయన ఆత్మీయంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అందుకడ బైబిల్ గ్రంథం కూడా చదివిస్తున్న మాట ఏమిటంటే కనుక మనుషుల భారము ఆయన మోసుల క్రీస్తుగా ఉన్నాడు కాబట్టి మరి రోజు మనము క్రీస్తు అనే బోధన స్థానంలో మనం ఉన్నామా? క్రీస్తు అనే బోధన మనం జీవించగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము అలా జీవించగలుగుతామో క్రీస్తు యొక్క శాంతము, క్రీస్తు యొక్క విధేయత, క్రీస్తు ఆత్మిక విశ్రాంతి, మన ప్రాణములకు విశ్రాంతి అంటే ఆత్మకు ఏం చేయాలి? సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కింద భాగంలో మనం చూస్తున్నప్పుడు ఏలి అనగా నా కాడి సులువుగాను భారముగాను, ఏమన్నాడు? నా కాడి సులువుగాను భారమును తేలికగా ఉన్నది అని వాక్యం చదివిస్తూ ఉంది. అందుకే ఈరోజు ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము అనుదినము దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని తెలుసుకుని అనుసరించే వారుగా మనం ఉండాలి. బైబిల్ లేఖనం చదివిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నిత్యము నిత్యము అనుదినమును ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉన్నామా? ఆయన మార్గం ద్వారా మనం జీవించబడుతున్నామా? ఒక్కసారి మనం గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయనలో మనం ఉండాలి, ఆత్మిక మనం నడిపించబడాలి. అంటే ఈరోజు మనకి ఏం కావాలంటే తెలుసండి, చక్కటిగా అని ప్రయాసపడడం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర ప్రయాసపడాలి? దేవుని వద్దని ప్రయాసపడడం నేర్చుకుంటుంది, ప్రతిఫలం ఉంటుంది. మనుషుల కొరకు నువ్వు ప్రయాసపడితే వ్యర్థమే. నువ్వు మనుషుల ద్వారాగా నువ్వు జీవించాలి అనుకున్న మనుషుల ద్వారా ఉంటే నువ్వు వ్యర్థపరిచిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ప్రయాసపడు. దేవుడు అంతగా నీకు ప్రయాసపడతావు కాబట్టి దాని చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట ద్వారా మనం జీవించబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మాటలు, ఆయన వాక్యం ద్వారా చదువుతుంది కాబట్టి ఆయన మార్గంలో మనము స్థిరంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి.
ఎందుకంటే ఆయన వాక్యం చలవిస్తుంది కాబట్టి మనం అనుదినము ఆయన మార్పు ఏం చేయాలి? స్థిరంతమైన జీవితంలో కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన కొరకు మనం ప్రయాసపడి వెళ్ళాలి. ఏం చెప్తాడు? ప్రయాసముతో వద్దకు రండి. ప్రయాసముతో. మీరు బలహీనత వచ్చిన బలపరుస్తారు, శ్రమతో వచ్చిన శ్రమ నుంచి విడిపించబడతారు. బలహీనంగా ఉన్నారా? దేవుడు స్వస్థపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి అనేక అద్భుత రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి రోజు ఆయన సన్నిధికి వెళ్ళాలంటే కనుక మనం ఎలా వెళ్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వెళ్ళాలంటే ఎలా వెళ్తున్నాం? ఆయన సన్నిధికి ఉత్సాహముగా రండి దేని వాక్యం చేస్తుంది. మనం ఏమన్నా బలహీనలు గాను నీరసము గాను ఈ రీతిగా మనం వెళ్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మందిరానికి ఎప్పుడు అంత ఉత్సాహంగా అంత ఉత్సాహంగా రెండు రెట్టింపులు ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. అదే దేవుడు మనకి ఇచ్చే ప్రతిఫలం అనమాట. ఎవరు ఏది విత్తుతారో అదే కోయపడతాను దేని వాక్యం చదివిస్తూ ఉంది. నువ్వు ఏది ఇస్తావో అదే కోస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఎత్తబడుతుందో అదే నువ్వు చేస్తావు తప్ప మరొకటి చేయలే కదా. ఊరేస్తే ఏమొస్తుందండి? ఆ ఉరితకు సంబంధించిన వడ్లు వస్తాయి. ఉరేసి మన కాయలు కాలంటే వస్తాయా? రావు. ఎక్కడ ఏ విత్తనం విత్తబడతావో ఏ చెట్టుని వేస్తావో ఆ చెట్టే ఫలాలు వస్తాయి తప్ప మరొక చెట్టు ఫలాలు రావు. ఈరోజు కూడా నువ్వు దేవుని మందిరికి వెళ్ళినప్పుడు ఏ నిమిత్తమైతే నువ్వు ప్రయాసముతో వెళ్ళావో ఆ ప్రయాసముతోనే నీవు ప్రతిఫలం పొందుకుంటావు. నువ్వు వెళ్ళింది మరొకటి, వచ్చింది మరొకటి అంటే నువ్వు ప్రతిఫలం పొందుకుంటావా? లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మన ఏంటంటే క్రీస్తు యొక్క విధేయత కలిగి ఉండాలి. ఏమండాలి? విధేయత కలిగి మనం ఏమి నేర్చుకోవాలి. అంతేకాదు అప్పుడు మనకి జీవితంలో ఆత్మీయ విశ్రాంతి, అప్పుడు మనకు సమాధానం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు గమనించాలి. ఆయన మన కొరకు ప్రయాసపడుతున్నారు. నీవు ఆయన కొరకు ప్రయాసపడుతున్నావా లేదా ఒక్కసారి సరి చేసుకో. అందుకే మనుషులను భారము మోసిన క్రీస్తు అని ఈరోజు గొప్పగా చెప్పగలము. మన కొరకు ఎంత భారం మోసాడో, ఎంత భారం మోసాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఎంత భారం అంటే కనుక మనం చెప్పలేదండి. కేవలం మనం వాక్యం చదివేసి మాట్లాడేస్తున్నాం అని ఎంత బాధ అనిపించి తెలుసా? మన కొరకు ఎన్ని శ్రమలు అనిపించారు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కష్టం అనిపించేది తెలుసా? అందులో కనీసం కొంత కూడా మనం కష్టం అనుభవం లేకుండా దేవుడు మనం చేశాడండి. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకే, చిన్న చిన్న బాధలకే, ఇబ్బందులకు వచ్చి అయ్యో నాకు ఇబ్బంది వచ్చింది, దేవుడు నాకు లేడా, నాకు ఆ కార్యం చేయడా అని చిన్నగా అడిగేస్తుంది తప్ప అసలు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు నువ్వు దాన్ని సరి చేసుకుంటే, నువ్వు దాన్ని చక్కగా సరి చేసుకుని నడుచుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని చక్కగా దేవుడు సమాధానం ఇస్తారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నిత్యమును అనిదినమును ఆయన మార్గంలో మనం స్థిరంతంగా ఉన్నామా? ఆ వాక్య ప్రకారంగా మనం జీవించబడుతున్నామా? ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలండి. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం నడిపించబడతామో, ఆత్మీయంగా జీవించబడతామో అందులో మనం ఏం కలిగి ఉంటామండి? సమాధానంగా ఉంటాం. ప్రయాసంతో వెళ్తున్నాం, దాన్ని చక్కగా దేవుడు దాన్ని సమాధానం చేసి పంపిస్తూ ఉంటాడు. మన ఏది ప్రయాసం వ్యర్థం కాదు కూడా అలా చేస్తాడు. మనుషుల ప్రయాసం వ్యర్థమే, దేవుని ప్రయాసము వ్యర్థము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును కాక. ఎందుకంటే మనం అనుదినమును కూడా మన వద్ద నా కాడి ఎత్తుకునే వద్ద నేర్చుకున్నది అది చక్కగా నేర్పిస్తున్నాడు. నా వద్దకు రండి, మీరు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో చక్కగా మీకు నేను నేర్పిస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఆయన దగ్గరికి వెళ్ళాము వచ్చాము ఏదో అనుకుంటాము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన నిత్యము అనుదినమును ఆయన మార్గంలో మనం ఏం చేస్తే స్థిరంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మ జీవితం నడుచుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలు, నిత్యము అనుదినమును మన ఏం చేయాలి? స్థిరంతమైన జీవితాన్ని మనకు అవసరం కాబట్టి మన ప్రయాసంతో ఉండాలి. అప్పుడు మన కాడి సులువుగాను భారముగాను తేలికగా ఉంటుందని. అప్పటికి దేవుడు మనలో భారాన్ని తీసేస్తాడండి.
ఆ భారం తీసేసి మనకెంతో సులువుగా ఉంటుంది. కష్టాలు తీరిపోతాయి, సమస్య తీరిపోతాయి, ఇబ్బంది తీరిపోతాయి. మనకి అన్ని కూడా సులువుగా కనిపిస్తాయి. అబ్బాయి చాలా గొప్ప మేలు చేస్తానంటే మనకి ఆప్టాల్ ఏదైనా సరే చేసినప్పుడు నేను పక్షం దేవుని నా పక్షం ఉన్నాను కాబట్టి నేను ఏమీ చేయగలను అని నమ్మకం నీలో ఉంటుంది. నువ్వు ప్రయాసపడకుండా ఏంటి లోకంలో ఏది నువ్వు సంపాదించి ప్రయాసపడకుండా ఏది నీకు రాదు. అవునా? దేవుని సందులో నీ ఆస్తులు అంతస్తులు ఏం అవసరం లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ హృదయం అన్నాడు. అంతే. నీ హృదయం ఆయనకి ఇచ్చి చూడు, ఎంత ప్రతిఫలం నీకు ఉంటుందో. ఆయన ఏమన్నా కేవలం నీ హృదయం ఆయనకి ఇచ్చి చూస్తే ఎంత మేలుకరంగా నువ్వు పొందుకుంటావు. ఈ లోకంలో డబ్బు ధనముతో పడింది, కానీ దేవునితో డబ్బు ధనం కాదండి. నీ హృదయాన్ని మన హృదయాన్ని అడిగాడు. ఒక్కసారి దాన్ని ఇచ్చి చూస్తే అది ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుదినమును ఆయన మార్గంలో మన స్థిరంతమ జీవితంలో ఉండి మన ఒక్కసారి విశ్వాసం కలిగి నడుచుకుందాం. ప్రయాసంతో ఆయన యుద్ధకి వెళ్దాం. నమ్మకంతో ప్రయాసం అనగా ప్రియ దేవుడు నమ్మకం మన జీవితంలో ఉండాలి. ఎంత భారమైన కష్టమైన మనం వెళ్ళాలని మందిరానికి అనమాట. ఈరోజు గత కాలంలో ఆయన మందిరం సన్నిధికి వెళ్ళాలంటే పెద్దవారు మన పూర్వీకులు ఎలా అనిపించండి, నడుచుకుంటూ 10 మైళ్ళు 20 మైళ్ళు అంటే అప్పట్లో నడుచుకుంటూ దేవుని సన్నిధికి ప్రయాసం తెలియరు. ఈరోజు మనకి అన్ని సౌకర్యం వచ్చేసింది, వాహనాలు వచ్చేసినాయి, ఇబ్బంది లేదు. అమ్మా ఇక్కడ కూర్చుని అక్కడ దిగిపోతున్నాం. ఇలాంటి సమయంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా మనం ఏం చేస్తున్నామండి? వ్యర్థమైన వాటి కావాలి, ఇంకా ప్రయాసపడలేదు అన్నమాట. అప్పట్లో కాలనాడకలో దేవుని పరిసర చేసేవారు, సువార్త ప్రకటించేవారు, సంఘాలకు వెళ్ళేవారు, విశ్వాసమైన ప్రయాసముతో ఆయన మందిరానికి వెళ్ళే ప్రతిఫలం పొందుకునేవారు. ఈరోజు అలా ఎంతమంది ఉన్నారు చెప్పండి? గత కాలం ఈ రోజు ఎంత మేము చేస్తున్నామని ప్రతిఫలం మాలో ఉందని ఎంతమంది చెప్పగలరు? ఇదే గమనించుకోవాలి. జరిగిన ప్రతి విషయంలో ఏదైతే ఉందో ప్రియ దేవుని బిడ్డ, ఆ విషయంలో మనం అనుదినమున ప్రయాసపడతాం. మనం దేవుని మందిరం వెళ్ళినప్పుడు ప్రయాసపడాలంటే ఏదో నామకార్థంగా ఉన్నాం, నామకార్థంగా మనం జీవిస్తున్నాం అంటే కానీ సరిపోదు. కాబట్టి మనం ప్రతి క్రైస్తవుడు కూడా ప్రియ దేవుని పిల్లల దేవుని విశ్వాసమును ప్రయాసముతో ఆయన వద్దకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు మన పట్ల మేలుకరం జరిగిస్తాడు. ప్రియ దేవుని పిల్లల అటువంటి దేవుని కృప కాపుదల దేవుడు మనందరికీ అనుగ్రహించి తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు, ప్రేమగల తండ్రి, సకలాస్వర కారణభూతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి దేవ, దయగల తండ్రి, నీకు వందనములు. ఇంతవరకు ప్రభా నీ వాక్యం బిడ్డలను బట్టి నాన్న మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన వాక్యాలను భద్రపరుచుకొని ఈ వాక్యం నడిచిన కృప ధన్యత ప్రతి బిడ్డకు అనుగ్రహించి నీ మా స్థిరపరచండి. గొప్ప మేలుకరంగా దేవునికి నడిపిస్తూ నమ్ముట నీవులైతే నమ్మిన సమస్తము సహజము. అటువంటి కృప దేవుని ఆశీర్వాదమును ప్రతి బిడ్డకు అనుగ్రహించి నీ మా స్థిరపడడానికి మేలుకరంగా దేవునికరంగా నడిపించండి. గొప్ప సాక్షిగా మీరు వాడుకోండి. ప్రతి బిడ్డకు అవసరతలు ఇబ్బంది తొలగించండి. వారు చేస్తున్న పనిని మీరు దీవించి ఆశీర్వదించి కొంత బలపరచండి. ప్రభా ప్రయాసపడి భారమ సమస్యలను అద్దకరని మీకు శ్రాంతి కలుగ చేస్తానని నీ వాక్యం చేస్తా. ప్రయాసంతో నీ మందిరికి వెళ్ళి ప్రభా అటువంటి నీ నామను బట్టి మేము నేను కనపరిచి అటు మహిమను పొందుకుని కృప మా ధన్యత మాకు అందరూ అనుకరించి కృత బలపరచని ఇచ్చిన కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపతో బలపరచమని ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం శక్తి దయచేయమని మా ప్రియ రక్షకుడు యేసుకు ఈ స్థలంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ సహవాసములు కూడొచ్చు బిడ్డలకి వారి కుటుంబాలకి సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.